సమ్మెట ఉమాదేవి స్వరపరిచిన 100 కథల వరహాలు. నేటి కథ బి ఇండియన్. రచన భువనచంద్ర. ఈ మధ్య అందరూ నన్ను బీసీ బీసీ అని పిలుస్తున్నారు. సరే, షార్ట్ ఫామ్ లో పిలుస్తున్నారేమోనని పెద్దగా పట్టించుకోలా. కాని మా ఆవిడ కూడా అదే పిలుపు మొదలెట్టింది. ఉదాహరణకు, ఏవండి బీసీ గారు, కాఫీ టేబుల్ మీద పెట్టాను చూశారా? ఏవండోయ్ బీసీ గారు, మామిడికాయ పప్ప టమాటా పప్ప? నిన్నేనోయ్ బీసీ, స్నానం చేసేదేమన్నా ఉందా లేదా? ఇలా అన్నమాట. చిత్రం ఏమంటే, పల్లెటూరు నుంచి వచ్చిన నా స్నేహితుడు కూడా ఓ 2 రోజులు మా ఇంట్లో ఉన్నాక, పోరా బీసీ అన్నాడు. ఇహ ఊరుకోవడం నా వల్ల కాదు. ఒరే వీరాంజనేయులు, మర్యాదగా బీసీ అని ఎందుకన్నావో చెప్పు. చెప్పకపోతే చిన్నప్పుడు నువ్వు వెలగబెట్టిన లవ్ స్టోరీని నీ పెళ్ళానికి సవివరంగా చెప్తాను. ఏం కావాలో తేల్చుకో అన్నాను. ఓరి బుర్రలేని పెద్ద మనిషి, నువ్వేసుకున్న ప్యాంటు ఏ బ్రాండ్దిరా అన్నాడు. ప్యాంటు వేసుకోవడం ముఖ్యం గాని దాని బ్రాండ్తో పనేంటిరా? అది ఏదో కట్ పీసుకొని మన సింహాచలం టైలర్తో కుట్టించా. సినిమా ఫీల్డ్కొచ్చి 25 ఏళ్లైనా మనూరి సింహాచలంని వదలనందుకే నిన్ను బీసీ అనేది. నా సంగతి చూడు. ఈ షర్టు పీటర్ ఇంగ్లాండ్ బ్రాండ్ది. నే వేసుకున్న జీన్స్ తకీషా నికోషమా, జపాన్ వారిది. ఇదిగో ఈ అండర్వేర్ చూపించబోయాడు. ఆగాగు, నువ్వేమన్నా కనిష్కావా, సిలీనియావా, జలీనియావాలవా? ముందు మూసై, తిక్క పుట్టి అరిచాను. అది కాదురా, ఇది కూడా ఘనత వహించిన క్రొకడైల్ బ్రాండ్ది. పల్లెటూరుణ్ణి. నేనే బ్రాండ్ ఐటమ్స్ వాడుతుంటే నీ సిగదరగా నువ్వేమో బీసీ నాటి బట్టలు తొడిగితే ఎలారా? మొత్తుకున్నాడు. ఓహో, వీళ్ల దృష్టిలో నేను బిఫోర్ క్రైస్ట్ గాడినన్నమాట. బీసీ అంటే ఏమిటో అర్థమైంది నాకు. ఒరే వెర్రి వెలక్కాయ, చిరిగే బట్టలకి అరిగే చెప్పులకు బ్రాండుల పేరు మీద అంత డబ్బెందుకురా తగలేయడం? వాడి వంక జాలిగా చూసి అన్నాను. వాడు నెత్తి కొట్టుకున్నాడు. కాలానికి తగ్గట్టు ఉండాలరా చింతలపూడోడా, లేకపోతే జనాలు మన్ని కేర్ చేయరు సరిగదా, నలుసులా చూస్తారు బోధించాడు వీరాంజనేయులు. అన్నయ్య గారు, పొద్దున్నే ఆయనతో ఎందుకు? చెప్పి నా నోరు పడిపోయింది. పొద్దున్నే లేవటం, ఓ లుంగి చుట్టుకొని వాకింగ్ పేరు మీద రోడ్లన్నీ తిరగటం, ఏ బెండకాయల దాని దగ్గర తోటకూర దాని దగ్గర కూరలు కొని ఆ సంచీడు నా మొహాన గుమ్మరించడం తప్ప ఓ అచ్చట ముచ్చట. వీరాంజనేయులకి మర్యాదగా కాఫీ ఇచ్చి మరో గ్లాస్ ని టపామని టేబుల్పై పెట్టింది సాకు, సావిత్రి గారి కూతురు. ఆ గ్లాసు నాకోసమేనని అర్థమైంది. ఏం చేస్తాం? అచ్చటా ముచ్చటా అంటే మాట్లాడడం లేదా? అడిగింది కొనిపెట్టం లేదా? ఉక్రోషంగా అడిగాను. ఓహో, బోలెడని కొన్నారు. వెజిటబుల్ బిర్యానీ చేసి పెడతారంటే బాస్మతి బియ్యం ఎక్కడి నుంచి తెచ్చారు? కేవలం నా వంక చూస్తూ అంది. కక్కిరాల పుల్లయ్య కొట్లోంచి. నేనెప్పుడు మా ఊరొచ్చినా కొనేది అక్కడేగా. బియ్యానికి అచ్చటా ముచ్చటకి ఉండే లింకేమిటో నాకర్థం కాలా. బియ్యం కక్కిరాల పుల్లయ్య కొట్లోవి, కూరగాయలు నాగభూషణ కొట్లోవి, కందిపప్పు మినపప్పు సరే మీ అన్నగారు పండించినవి. ఇహ నూనె సమయమంతుల వారి గారగ దగ్గరది. అవునా? అవును. అంతకంటే స్వచ్ఛమైన బెస్ట్ క్వాలిటీ ఎక్కడ దొరుకుతాయి? నేను రెట్టించాను. ఇదన్నయ్య గారు ఈయన వరస. ఈ మనిషితో ఇంకేం చెప్పటం? చీరలు కొందాం రా మగడా అంటే, ఇది జార్జెట్టు, ఇది మైసూర్ సిల్కు, ఇది కంచిపట్టు, ఇది ధర్మవరం అంటాడే కాని డిజైనర్ చీరలుంటాయనేది ఈ మనిషికి తెలుసా? మనీష్ మల్హోత్రాలు, తాషా తన్హాయిలు, ఇవాళ రేపు సృష్టిస్తున్న ప్రపంచనాలు ఈయనకేం తెలుసు? ఆ డ్రెస్సులు వేసుకునేగా కోతిలా ఉండే నా ఫ్రెండ్ క్వీన్లా మారింది ట్రెడిషనల్ లుక్ ఇస్తూ అన్నది సాకు. మా వీరాంజనేయులు నా వంక జాలిగా చూశాడు. ఓ 5-6 జాలి చూపులు విసిరి, నువ్వు బాగుపడవురా బీసీ అన్నాడు. ఈసారి మాత్రం బీసీ అంటే నా పేరేనని అర్థమైంది. ఆ తర్వాత మరో 3 రోజులు నాతో పాటే వాకింగ్ వస్తూ, ఒరే బ్రదరు, ఈ షూస్ దావూద్ కంపెనీవి, ఈ షార్ట్స్ జాకియా సుకీమియావి, ఈ కళ్ళజోడు షాబాన్స్వి. ఇలారా వాకింగ్కి వెళ్లాల్సింది అని చాలా ప్రాక్టికల్ గా బోధించడానికి ప్రయత్నించాడు గాని లుంగీ చెప్పల్స్ కంఫర్ట్ దేనికి రాదని వాదించా. వాడికి విసుగు పుట్టి వాళ్ళ అబ్బాయి కొనిచ్చిన బ్రాండెడ్ కారులో వాడి ఊరు సమ్మెటారిగూడానికి చెక్కేశాడు. నేను అతి చక్కని అత్యంత సుఖకరమైన ఆర్టీసీ బస్సులో సతీ సమేతంగా విజయవాడ చేరాను. ఆ మరుసటి రోజున
అయితే ఆ ముందు రోజు జరిగిన సంభాషణ చెప్పి తీరాలి. ఏంటి వదినా, ఇంకా మీరు రోకల ముందు కూర్చొని కారం, ధనియాల పొడి, మెంతి పొడి, ఆవ పొడి కొట్టడం ఎందుకు? ఎంచక్కా జియా బ్రాండ్ కొనుక్కుంటే బావుంటుందిగా అని మా అక్కతో సావిత్రి గారి కూతురంది. ఏమిటి, జియా బ్రాండా పాడా? 6 నెలల క్రితం కొట్టిన వెధవ పొడులు నాకెందుకు? 2 నిమిషాలు కష్టపడితే ఫ్రెష్ కు ఫ్రెష్, ఎక్సర్సైజుకు ఎక్సర్సైజు అంది మా పెద్దక్క భానుమతి. అని లోపలే అనుకుంది మావిడ. సరే, ఎంతైనా రోటి దంపుడే, రోటి పచ్చడే. ఆవిడ చికాగ్గా చూసినా నేను మాత్రం అన్ని పచ్చళ్ళు, పొడులు సీసాల్లో సర్దుకున్నా. ఒరేయ్, ఈ అరటికాయలు కూడా తీసుకుపో, ఏ రసాయనాలు వేయరా. ఓ 25 అరటికాయలిచ్చింది మా అక్కయ్య. మహదానందంగా సంచిలో నింపాను, కొన్ని నేతి బీరకాయలతో సహా. ఎవడు తింటాడు ఆ నేతి బీరకాయలు? ముఖం ఓ మాదిరిగా పెట్టింది సాకు. తినేవాళ్లు ఇష్టంగానే తింటారు తల్లి, నీకెందుకు? ఇచ్చేవాళ్ళకిస్తాలే, కొంచెం చిన్నబుచ్చుకుని అన్నాను. ఇవన్నీ అంటే నేతి బీరకాయలు, బుడంకాయలు, వామన చింతకాయలు మద్రాసులో దొరకవు. చెన్నై అనలేను. అంతెందుకు, ఆంధ్రా కుంకుడుకాయలు కూడా దొరకవు. ఒకప్పుడు దొరికేవి, ఆంధ్రా వాళ్ళు ఆంధ్రులమని చెప్పుకునే ధైర్యం ఉన్నప్పుడు. అలాగే తెలుగు సినిమాలు తెలుగులో తీసినప్పుడు. తిట్టకండి మహానుభావులారా, ఇది నిజం. విజయవాడలోని మా మరదలింటికి పోయాం. జీజాజీ కైసా హై, హిందీలో పలకరించింది మరదలు. రాష్ట్ర భాష హిందీని గౌరవిద్దామని ఆలోచనతో. అచ్చా హై అన్నాను. వెళ్లేటప్పుడు పిల్లాడికి, అంటే మరదల కొడుక్కి బట్టలు నేనే కొన్నాను. ఖర్చు 2500. పిల్లాడి కోసం బట్టలు తెస్తే తల్లి సంతోషిస్తుంది కదా అని. నేను వెతికి సెలెక్ట్ చేసిన బట్టల్ని ఆవిడ చేతిలో పెట్టాను. ఇవా? కనుబొమ్మలు పైకెత్తి మరీ నా వంక చూసింది సాకు నెంబర్ 2. ఏం ఖరీదైనవి అమ్మాయి, ఇదిగో బిల్లు కూడా ఉంది, కావాలంటే చూడు అని బిల్లిచ్చాను. బట్టలకే ట్యాగ్ ఉంటుంది కదా, బిల్లు ఎందుకిచ్చావని మీరు అడగొచ్చు. ఆవిడ తరపు వాళ్ళందరూ మహా కిలాడీలు. 200 పెట్టి ఫ్యాంటు గుడ్డ కొని దానికి 2000 రూపాయల ట్యాగ్ అతికించే రకాలు. అందుకే బస్తీమే సవాలంటూ బిల్లిచ్చా. వీటి ఖరీదు 20,000 వాడు కట్టడు. ఆ బట్టలు కుర్చీ మీద పడేసింది. అదేం, బట్టలు తొడగడం మానేసి గోచి ఏమైనా పెట్టుకుంటున్నాడా? ఆశ్చర్యంగా అడిగా. మా ఆవిడ నా కాలు ఫఠామని తొక్కింది. నేను అర్థం లేని మాటలు మాట్లాడినప్పుడు, అంటే నా మాటలు అర్థం లేనివి అని ఆవిడ అనుకున్నప్పుడు ఇలా నా కాళ్ళు తొక్కుతుందన్నమాట. తప్పేమన్నాను? రోజు యోగా, గాయత్రి ఇంకా ఏవేవో చాలా చేస్తుంటాడుగా, ఉక్రోషంగా అన్నా నా కాలుని నిమురుకుంటూ. అది కాదు బావా, వాడు ఏది వాడినా బ్రాండెడ్వే వాడతాడు, గర్వంగా అన్నది మరదల మాణిక్యం. అలా ఎలా కుదురుతుంది? రేపో ఎల్లుండో పెళ్లి చేయాలి కదా, పెళ్ళం కూడా బ్రాండెడ్ కావాలంటే ఎక్కడి నుంచి తెస్తావు? చికాగ్గా అన్నాను. ఆ సంగతి వాడే చూసుకుంటాడు, నాకెందుకు? అయినా నువ్వు మరీ భూతకాలం వాడివి బావా. లేకపోతే ఆ పాత హెచ్ఎంటీ వాచ్నే పట్టుకు వేలాడతావా? పరువు తీసింది మరదల మాణిక్యం. నువ్వేమన్నా అనుకో, నా హెచ్ఎంటీ వాచ్ని మాత్రం ఏమీ అనకు. 35 ఏళ్ల నుంచి వాడుతున్నా, ఒక్కసారి కూడా రిపేర్ రాలా. గర్వంగా నా వాచ్ని ముద్దెట్టుకుని అన్నాను. మధ్యాహ్నం టిఫిన్లు కూడా జల్దీరాంవి, బ్యాడ్ బరీస్వి. ఎంచక్కా మంచి మిరపకాయలు తెచ్చి వాటి పొట్టను సున్నితంగా చీల్చి వాము, ఉప్పు లాంటి రుచికరమైన పరిమళభరితమైన పదార్థాలు కూరి అందమైన శనగపిండిలో ముంచి బాణలిలో వేయించి ఆ తర్వాత మరోసారి దాని పొట్టకి ఆపరేషన్ చేసి ఉల్లి ముక్కలు, కొత్తిమీర కూరి మంచి నిమ్మరసం అలవొగ్గా పిండి ఆ తర్వాత ఆ యొక్క మిర్చి బజ్జీలు నములుతూ ఉంటే ఆ ఘాటుకి కళ్ళల్లోంచి నీరు కారుతూ ఉంటే వచ్చే నిషా గాని మజా గాని ఈ బొంద జల్దీరామ్స్ కి, బ్యాడ్బరీస్ కి ఉంటుందా? అదే మా అక్క అయితే వాటికి తోడు పెళ్లి కూతురులాగా అరటి బజ్జీల్ని కూడా అద్భుతంగా వేయించదు. జల్దీరాం గారి బిజియా నోట్లో పెట్టుకోగానే నైట్రోజన్ కంపు కొట్టింది. నా వల్ల కాదురా నాయనా, పస్తాన్నా ఉంటా అని పైకే అనేశా. అంతే, అక్కా చెల్లెళ్ళు మూతులు మూరెడు సాగదీసి కూర్చున్నారు. సాయంకాలం షాపింగుట. నేను వస్తానన్నాను. వల్ల కాదన్నారు. అయినా నేను వింటేగా. నవనవలాడుతూ కూరగాయలు రోడ్డు పక్కన దర్శనమిచ్చాయి. వాటి వంక వీళ్లు చూస్తే ఒట్టు. అదేదో బ్రిలియన్స్ ఫ్రెష్ అట. అందులోకి అడుగు పెట్టారు. అదో ఘనత వహించిన సూపర్ మార్కెట్ అట. ఓ తోపుడు బండి తీసుకొని
నానా రకాల బ్రాండెడ్ దినుసులు, పొడులు, సరుకులతో ఆ బండి నింపి ఇంకో సెక్షన్ కి దారితీశారు. ఆ సెక్షన్ ఫ్రూట్ అండ్ వెజిటబుల్ సెక్షన్ అట. ఆ ఫ్రూట్స్ ను చూస్తే నాకు జాలితో కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి. కన్నెపిల్లల్లా అందంగా, ఆరోగ్యంగా మిసమిసలాడాల్సిన పళ్ళు నీరసించిన వీరవనితల నేల చూపులు చూస్తున్నాయి. తెచ్చి ఎన్నాళ్లయిందో. ఫ్రెష్ అట ఫ్రెష్. ఫామ్ ఫ్రెష్ లెమన్ అని ఓ ట్యాగ్ తగిలించబడిన నిమ్మకాయలు డొక్కలు ఎండి డొప్పల్లా ఏడుస్తున్నాయి. రోబస్టా అరటిపళ్ళు గెల నుంచి ఎప్పుడు రాలి భూస్థాపితమవుదామా అన్నట్టు ఎదురుచూపులు చూస్తున్నాయి. తోటకూరలో తడి అనేది మాయమై పొడిగా మారటానికి రెడీగా ఉన్నట్టుంది. ఏమో, కసూరి మెంతిలా పౌడర్ తోటకూర కూడా బ్రాండెడ్ గా వస్తుందేమో. ఇక మామిడి పళ్ళైతే మొక్క మలవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ భలే వెరైటీలు దొరుకుతాయి అక్క. అదిగో ఆ కాలీఫ్లవరు చైనాదిట. సంబరంగా సాకు 1 కి వివరిస్తుంది. దాన్ని చూస్తే నా పంచ ప్రాణాలు అడగంటినాయి. తెల్లని కాలీఫ్లవర్ కాస్త చేతులు పడి పడి చెమటలో స్నానం చేసి నలుపు పసుపు మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంది. యాక్! భరించలేక నేను వాకిట్లోకొచ్చా. అప్పటిదాకా హ్రీం క్లీం అంటున్న నా ముక్కులు బయటికి రాగానే సుఖంగా పనిచేయటం మొదలుపెట్టాయి. రండి బాబు రండి. పెనమలూరు కాలీఫ్లవర్ పువ్వు 10 రూపాయలు, తాడిగడప ములక్కాడలు 3 5 రూపాయలు, కంకిపాడు చుక్కకూర 3 కట్టలు 10 రూపాయలు అరుస్తున్నాడు కూరగాయల బండివాడు రోడ్డు పక్కన నిలబడి. కరెక్ట్ గా ఎస్ఆర్ఆర్ కాలేజీ గేట్ యువతల. నాకు ఉత్సాహం ఇనువడించి అటు పరిగెత్తా. మా మద్రాస్ మహాపట్నంలో చుక్కకూర అంటే చుక్కలను చూస్తే కాని దొరకదు. మరి ఇక్కడ ఆకుపచ్చగా తాజాగా కన్నుల పండగ్గా కట్టలు కట్టలు కనిపిస్తే ఎలా ఊరుకోను? అసలా దోసకాయలు మేలిమి బంగారంలా పచ్చగా నిండుగా జగదేక వీరుడి కథలో బీసరోజేలా ఊరిస్తుంటే కొనకుండా మారడం ఎవడితరం? చుక్కకూర పప్పు, కందిపొడి కొంచెం మిక్స్ చేసిన దోసావకాయ, అదిగో అక్కడ మార్లిన్ మన్రోలా ఊరిస్తున్న టొమాటోలతో చేసిన మిరియాల చారు, ఆ పక్కన డబుల్ ఫ్రెష్ గా రారమ్మంటున్న అరటికాయని ఉడికించి చిదిమి అల్లం పచ్చిమిర్చి దంచిన ముద్ద వేసి ఫైనల్ టచ్ గా నిమ్మకాయ పిండితే ఎక్కడన్నా ఎవరన్నా నన్ను ఆపగలరేమో కాని కూరగాయల దగ్గర మాత్రం నన్ను ఆపడం బ్రహ్మ విష్ణు మహేశ్వరులకైనా సాధ్యం కాదు. ఈ విషయం మా ఊళ్ళోనే కాదు, మా వాళ్ళున్న అన్ని ఊళ్ళ వాళ్ళకి తెలుసు. వీర లెవెల్లో నేను ఫటాఫటామని అన్ని రకాలు గన్నవరం నుంచి వచ్చే నీలపు వంకాయలతో సహా కొనేసి నా ఆత్మని శాంతింపజేసుకున్నా. పెళ్ళాం తిడితే తిట్టింది, హూ కేర్స్? చెప్పానా ఓ పెళ్లికి సరిపోయేటన్ని కూరగాయలు మీ బావ కొనేసి ఉంటాడని? నా వంక గుర్రుగాను చెల్లెలి వంక ప్రసన్నంగాను చూస్తూ అంది సాకు నెంబర్ 1. ఏంటి బావా, ముందరే చెప్పొచ్చుగా? కోపంగా చూడబోయి నవ్వు కలిసిన చిరాకు మొహంతో అన్నది సాకు నెంబర్ 2. నవ్విపోదురేలా, నాకేటి సిగ్గు అనుకుంటూ ఇంటికి చేరాం. నా సెల్లు మ్రోగింది. మా వేణుగాడు, మా అన్నగారి కుమారుడు. ఏంట్రా వేణుగారు అన్నాను. రిటైల్ వ్యాపారంలో విదేశీ పెట్టుబడులు బాబాయ్, టీవీలో వస్తుంది చూడు అని ఫోన్ పెట్టేశాడు. టీవీ ఆన్ చేస్తే న్యూస్ నడుస్తుంది. న్యూస్ సంగతి ఏమైనా యాంకరీ మాత్రం యమా చలాకీగా రిటైల్ వ్యాపారుల్ని ఇంటరాగేట్ చేస్తుంది. ఒక్కసారిగా దుఃఖం ముంచుకొచ్చింది. అంటే గుండెల్లోని బాధ పొంగిందనుకోండి. పొద్దున్నే వంకాయలోయ్ అంటూ నెత్తిమీద గంప పెట్టుకుని వీధుల్లో తిరుగుతూ అరిచే మా సత్యరాజు జ్ఞాపకం వచ్చాడు. అలాగే దోసకాయలమ్మే జోగులు, ఆకుకూరలమ్మే రామలక్ష్మి, తాజా తాజా చిలకడ దుంపలమ్మే వెంకయ్య తాత అందరూ నా మనసులో మెదిలారు. ప్రపంచంలో చోటు లేక ఎవరూ ఇక తన మాటలు వినరనుకొని నోటు మీద సెట్లైన గాంధీగారు గుర్తొచ్చారు. అలాగే కిరాణా కొట్టు సుబ్రహ్మణ్యం, బడ్డీ కొట్టు సూర్యనారాయణ, మిఠాయి నాగభూషణం మనసులో ప్రత్యక్షమై దీనంగా చూశారు. నిజమే, వాళ్లంతా నా చిన్ననాటి జ్ఞాపకాలకి లాకర్ల లాంటి వాళ్లు. ఏ సరుకు కొన్నా సుబ్రహ్మణ్యం చిన్న బెల్లం ముక్కో శనగపప్పో పెట్టేవాడు. కారం సరుకు కొంటే మిఠాయి కొంచెం పొట్లం కట్టి ఇచ్చే నాగభూషణం గుర్తుకొచ్చాడు. ఏం పంతులు గారు, మీ అమ్మాయికి పెళ్ళంటగా? 1వ నెంబర్ సరుకు పంపిస్తా, వెచ్చాల జాబితా కాస్త ముందుగా పంపించండి అనే కిరాణా కొట్టు రామారావు. మామగారు, ఆస్తమాకి బ్రహ్మాండమైన బిల్లలొచ్చాయి, ఇవిగో తీసుకెళ్ళండి, డబ్బులు ఆనాక పంపిద్దురు గాని అని జబ్బులు గుర్తుంచుకొని మరి మందులు తెప్పించే సూర్యనారాయణ. అయ్యొద్దు అబ్బాయి గారు, అవి ముదురువి, ఇదిగో నేను తీసిస్తా,
ఈ బెండకాయలు తీసుకెళ్ళండి, లేకపోతే మీ అమ్మగారి ముందర మా పరువు పోద్దు అంటూ బెండకాయల్ని చక్కగా ఎంపిక చేసి ఇచ్చే ముత్యాలు. వీళ్ళందరూ నా కళ్ల ముందు మెదిలారు. డబ్బులున్నా లేకపోయినా నమ్మకం మీద అరువిచ్చేవాళ్లు. ఇక రైతులైతే పంట వచ్చే వరకు కిరాణా కొట్లలో ఖాతా పెట్టుకునేవారు. డబ్బివ్వడం కొంచెం ఆలస్యమైనా ఎవరినీ ఖాళీ చేతులతో పంపేవారు కాదు. మహా అయితే మానెడు బియ్యం అడిగితే సోలెడుతో సరిపెట్టేవారేమో. అందుకే ఆ రోజుల్లో ఆకలి చావులు లేవు. 2 ఏళ్ల పాటు పొలం పండకపోయినా ఏ రైతు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి మాత్రం ఏనాడు రాలేదు. బస్తాల్లో ఉండే సరుకుని కొలిచి కాగితం పొట్లాలో పోసి పురికొస్తతో కట్టించేవాళ్లు గనక వ్యర్థాలు ఉండేవి కాదు. ఇప్పుడు ఎక్కడ చూసినా పాలిథిన్ కవర్లే. తలంటుకు వాడే రూపాయి సాచెట్స్ దగ్గర నుంచి నూనెలు, పచారీ సరుకులు కూడా పాలిథిన్ సాచెట్స్ లోనే. ఎంత ఘోరంగా భూమిని బలి తీసుకుంటున్నాం. ఇది చాలక ఇప్పుడు మళ్ళీ ఈ వాల్మార్ట్లా. అమెరికా రైతులు ఓ పక్కన ఏడుస్తూనే ఉన్నారు, ఈ వాల్మార్ట్లొచ్చి అమెరికన్ రైతుని చంపుతున్నాయని. మరి మనమెందుకు వాళ్ళని ఆహ్వానించటం? హాయిగా ఇంట్లో వండిన శుచికరమైన భోజనాలు మానేసి ఇప్పటికే యువత హోటళ్ల మీద పడుతుండగా మెక్డొనాల్డ్స్ వస్తే ఊహించడానికే మనసు బాధపడుతోంది. ట్రాక్టర్లొచ్చాక ఎద్దులు కనపడడం మానేశాయి. పాల బూతులొచ్చాక పాలు పెరిగి అమ్మే పడతులు కనుమరుగయ్యారు. బాటా చెప్పులు, బూట్ల దుకాణాలు వెలిశాక చర్మకార వృత్తి సర్వనాశనమైంది. బాయ్ జులూకాలు, మలికా జ్యువెలర్స్ వచ్చాక స్వర్ణకారులు పనిలేని వారయ్యారు. విదేశీ మిల్లులు, జీన్సు దిగబడ్డాక రాట్నాలు, మగ్గాలు మూగిపోయాయి. ఇక ఈ వాల్మార్ట్లు, మెక్డొనాల్డ్లు, స్టార్బక్ కాఫీ హౌస్లు వస్తే మహాత్మా విదేశీ వస్తు బహిష్కరణ సంగతి సరే, మనంతట మనం చేసుకుంటున్న ఈ స్వదేశీ వస్తు బహిష్కరణ మాటేమిటి? బియ్యం మనది, బ్రాండ్ వాళ్ళదా? కందిపప్పు మనది, కౌంటర్ వాళ్ళదా? తటాలన ఓ మెరుపు మెరిసింది మనసులో. కళ్ళకి మిరుమిట్లు గొలిపే ఓ వెలుగు, అనంతమైన కాంతిపుంజం వెలిసింది. హాయిగా నవ్వాను. దేనికి నవ్వుతున్నావు? పిచ్చాన్ని చూస్తున్నట్టు నా వంక చూసి అడిగింది సాకువన్. ఇప్పుడు ఎన్ని వాల్టమాటలొచ్చినా నాకు భయం లేదు, ఆనందంగా అన్నాను. అదేం ఆశ్చర్యంగా అన్నది. అవును, ఈ వాల్మార్టుల్లోనూ బ్రిలియంట్ ఫ్రెష్లోనూ ఉండేవాళ్లంతా ఉద్యోగస్తులు మాత్రమే. అయితే వాళ్ళకి మనకి ఉండేది కేవలం మనీకి మనిషికి ఉండే సంబంధమే గాని మనిషికి మనిషికి మధ్యన ఉండే స్నేహబంధం కాదు. పళ్ళికిలించా. ఇందాక మీరు తోపుడు బండి తోసుకుంటూ సరుకులు, కూరలు దాంట్లో పడేసి క్యూలో నిలబడి బిల్లు కట్టి సరుకులు తెచ్చుకున్నారు, అవునా? కాక ఫ్రీగా ఇస్తారా? వాళ్ళ దగ్గరికెళ్ళి ఒక బిస్కెట్ ప్యాకెట్ అప్పిస్తారేమో కనుక్కో. ఎందుకిస్తారు? వెర్రివాణ్ణి అన్నట్టుగా చూసింది. ఇవ్వరు. అదే మా కక్కిరాల పుల్లయ్య కొట్టుకెళ్లి 1000 రూపాయల సరుకు అనా కూడా అడ్వాన్స్ ఇవ్వకుండా అప్పుగా తీసుకురావచ్చు. అవును, ఇవాళ రేపో ఇస్తావనే నమ్మకంతో ఇస్తాడు. అప్పు తీర్చే సమర్థత నీలో ఉందని తెలుసు గనకే ఇస్తాడు. విచిత్రమేముంది? ఆ సంగతే నేను చెప్పేది. వాళ్ళు అప్పిచ్చినా ఎదుటివాడి తాహత్తు అంచనా వేసుకుని ఇచ్చేవాళ్లు. దానివల్ల ఎవడూ అప్పులు తీర్చడం కోసం ఇల్లమ్ముకొని పోలా. అప్పుడు ఈ క్రెడిట్ కార్డులు లేవు గనక అవసరమైనవి మాత్రమే కొనేవాళ్ళం. ఇప్పుడు మీరు అవసరం ఉన్నా లేకపోయినా ఆకర్షణీయంగా కనపడే ప్రతిదాన్ని ఎగబడి కొంటున్నారు. దాంతో బడ్జెట్ బ్యాలెన్స్ తప్పుతోంది. నువ్వేమీ ప్రణబ్ ముఖర్జీవో రోషయ్య గారివో కాదుగాని ముందు విషయం చెప్పు. వాక్ ప్రవాహానికి అడ్డుకట్ట వేసింది సాకువన్. అడ్డుకట్టలు వేయడానికేగా పెళ్లాలున్నది. ఇక్కడ అప్పు ఇవ్వటం, తీసుకోవడం గురించి కాదు నేను చెప్పేది. ఓ దుకాణదారుకి మనకి ఇక్కడ ఉండే సంబంధం హ్యూమన్ రిలేషన్షిప్, అనగా మానవీయ సంబంధం గురించి విశ్రాంతిగా అన్నా. ఆహా, అవును, లుంగి ఎగ్గట్టుకుని తిరుగుతానంటావుగా. ఓసారి నాతో రా. కూరగాయల ఆవిడ దగ్గరికెళ్తే, ఏం బాబూ 4 రోజులు ఎందుకు కనిపించక ఊరెళ్లారా అని అడుగుతుంది. కిరాణా కొట్టుకుపోతే, బావున్నారా సార్, లిస్ట్ ఇవ్వండి చాలు, పిల్లాడితో సరుకు ఇంటికే పంపుతా అని అంటాడు. ఇవన్నీ మెకానికల్ గా ఉండే బ్రిలియన్స్ ఫ్రెష్ లో దొరుకుతాయా? అంటే నిన్ను పలకరించేవాళ్లే గొప్ప అంటావు. ముమ్మాటి అంతే. మన ఇంట్లో శుభం జరిగితే వాళ్ళు ఆనందిస్తారు. మనకు కష్టం కలిగితే అయ్యో అని కనీసం జాలి చూపుతారు. అంతకంటే ఏం కావాలి? డబ్బుకేం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కాని మనుషులు మమతలు మాత్రం ఉండి తీరాలి. కనీసం కష్టం సుఖం పంచుకునే వాళ్ళుండాలి. వ్యాపారస్తుడికి కొనుగోలుదారుడు కావాలి, కొనుగోలుదారుడికి వస్తువులు సమకూర్చే దుకాణదారుడు కావాలి. ఆ ఇద్దరి మధ్య స్నేహ సంబంధం ఉంటే అదే కలకాలం మనిషిని మనిషిగా నిలబెడుతుంది. ఉపన్యాసం బాగుంది. మూతి ముచ్చటగా తిప్పింది సాకుటూ. అవును, ఆహారాన్ని బట్టి ఆలోచనలు, ఆలోచనలు బట్టి ఆరోగ్యము ఉంటుందంటారు పెద్దలు.
అమ్మే వాళ్ళకి కొనే వాళ్ళకి మధ్యలో సత్సంబంధాలు ఉంటేనే ఆరోగ్యమనే మహాభాగ్యం సిద్ధిస్తుంది. చప్పట్లు కొట్టమంటావా? కొట్టో కొట్టో కొబ్బరికాయ కయ్యం ముందు. అదెట్టాగూ తప్పదు పాటలు ఆపకపోతే. మూతితో పాటు చెయ్యి తిప్పింది ఆవిడ. అమ్మాయి, మీరెన్ని అనుకున్నా ఏమనుకున్నా నాలాంటి వాళ్ళు మాత్రం మీరు ముచ్చటపడే తోపుడు బండి మార్కెట్లోకి అడుగుపెట్టరు. నెత్తిన బుట్టలో కూరలమ్మే కనకమ్మే నాకు కనకదుర్గమ్మ. ఎడ్లబండిలో దోసకాయలు వేసుకుని వీధి వీధి తిరిగే అమ్ముకునే బాలయ్యే నాకు భీమేశ్వరుడు. చెవిలో పెన్సిల్ పెట్టుకుని బట్టలు కుట్టిచ్చే సింహాచలమే నాకు నరసింహస్వామి. ములక్కాడలమ్మే మాణిక్యమే నాకు అలమేలు మంగ తాయారు. పో, నువ్వు మీ చెల్లిపోయి ఆ చచ్చుపుచ్చు చైనా కాలీఫ్లవర్ వండుకోండి. నేను మాత్రం నాటు సపోటాలమ్మిన సక్కుబాయమ్మ సాక్షిగా ఆవకాయ కలుపుకొని అన్నం తింటా. డిక్లేర్ చేశాను. ఎంతైనా మిలిటరీవాణ్ణి కాదు. జై జై రైతు బజారు, జై జై రైతు బజారు.